చూస్తున్నది పూడుపల్ మున్సిపాలిటీలో గల చెంగిచెర్ల చెర్లపల్లికి వెళ్లే రహదారికి పక్కనే ఉన్న చింతలకుంట. దీని అభివృద్ధికి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2022న ఎస్ఎల్టీపీ ప్రాజెక్టు ద్వారా 110 కోట్ల నిధులను మురుగునీరు బయటికి వెళ్లే విధంగా కేటీఆర్ శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఇది ఇప్పటికీ నోచుకోలేదు. ఇక 2005లో ధోబీఘాట్ను ఏర్పాటు చేశారు. ఇది పూర్తిగా ధ్వంసం అయ్యింది. దీనికి శిలాఫలకం కూడా ఉంది. ఇది ఇప్పుడు పూర్తిగా చెరువు నీటిలోనే మునిగిపోయి ఉంటుంది. అంటే ఇది మీరు గమనించవచ్చు ఈ కట్టను ఎంత ఎత్తుకు పెంచారు అని. కల్వర్టు పైపులను కూడా పైకి వేయడంతో పైన ఉన్న ఏర్పడి ఉన్న 150 కాలనీల డ్రైనేజీ అంతా ఈ చెరువులోనే కలపడంతో మురికి కుపంగా మారి చెత్తా చెదరానికి ఆవాసంగా ఏర్పడి దుర్గంధం రేపుతుంది. ఈ కల్వర్టు అంబేద్కర్ విగ్రహం నుండి చెంగిచెర్ల బస్ డిపోకు వెళ్లే మార్గంలోనే ఉంటుంది. దీన్ని మీరు చూడవచ్చు. దీనికి సంబంధించిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక ఉప్పల్ నల్ల చెరువులో మాత్రం పూర్తిగా గుర్రపు డిక్కతో నిండిపోయి ఉండేది. అది ఇప్పుడిప్పుడే మొత్తం పరిశుభ్రం చేస్తున్నారు. ఇదే విధంగా చెంగిచెర్లను కూడా అభివృద్ధి చేయాలని ఇక్కడి ప్రజలు అధికారులను కోరుకుంటున్నారు.